హైదరాబాద్ లోని మై హోమ్ భూజలో దివ్య ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మై హోమ్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాలయంలో త్రివిక్రమమూర్తి కొలువుదీరబోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా త్రివిక్రమ పెరుమాళ్లు స్వామిని మై హోమ్ భూజలో సాక్షాత్కరించబోతున్నారు. ప్రస్తుతం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. కాసేపట్లో మూల విగ్రహ ప్రతిష్టాపన, గోపురంపై కలశ ప్రతిష్టాపన చేయనున్నారు వేద పండితులు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. 3 రోజుల నుంచి ఈ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రియంజమేను గామశ్చమే సోమనశ్చమే భద్రంజమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంజమే యందాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంజమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంజమే సోశ్చమే ప్రసోశ్చమే శ్రీరంజమే లయశ్చమే రతంజమే మృదంజమే యక్ష్వంజమే నామయచ్చమే జీవాదుశ్చమే దీర్ఘాయుత్వంజమే నమిత్రంజమే భయంజమే సుగంజమే శయనంజమే సూషాచమే సుదినంజమే एकाचमे तिस्रश्चमे पञ्चचमे सप्तचमे नवचमे एकादशचमे त्रयोदशचमे पञ्चदशचमे सप्तदशचमे नवदशचमे एकविंशतिश्चमे त्रयोविंशतिश्चमे पञ्चविंशतिश्चमे सप्तविंशतिश्चमे नवविंशतिश्चमे एकत्रिंशच्चमे त्रयस्त्रिंशच्चमे चतुस्रश्चमे अष्टौचमे द्वादशतमे षोडशचमे विंशतिश्चमे चतुर्विंशतिश्चमे अष्टाविंशतिश्चमे द्वात्रिंशच्चमे षट्त्रिंशच्चमे चत्वारिंशच्चमे चतुश्चत्वारिंशच्चमे षट्चत्वारिंशच्चमे वादश्च प्रसवश्च विदश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यष्णयश्चान्यायनश्चान्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च धाराञ्जो दिवसोर्मेधारा सदिति वा एषा हूयते घृतस्य वा एनमेषा धारामुष्मिन् लोके बिन्वमानोपतिष्ठत आज्येन जुहोति आज्यं तेजो वसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धेथो कामा वै वसोर्धारा कामानेव वरुन्धे महापूर्णाहुति मुहूर्त सुमुहूर्तो अस्तु बोल यज्ञ भगवान की बोल यज्ञ भगवान की बोल जीयर स्वामी जी महाराज की जय जय श्रीमन्नारायण अग्नेनेति मन्त्रं पठन् शाला प्रदक्षिणं कुर्यात् ॐ वयोनानि मतिञ्चाग्नये सुपूतम् विश्वानि विद्मनादिगाति अनुजानाम् अग्ने त्वमस्मद्यो यो మనం 10 స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లోని మై హోమ్ భూజలో దివ్య ఘట్టం ఆవిష్కృతమైంది. మై హోమ్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాలయంలో త్రివిక్రమమూర్తి కొలువుదీరబోతున్నారు. ఇందులో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడే వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మై హోమ్ భూజలో త్రివిక్రమమూర్తి కొలువుదీరబోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా త్రివిక్రమ పెరుమాళ్ల స్వామిని మై హోమ్ భూజలో సాక్షాత్కరించబోతున్నారు. ఇవాళ ఉదయం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కాసేపట్లో మూల విగ్రహ ప్రతిష్టాపన, అలాగే గోపురంపై కలశ ప్రతిష్టాపన చేయనున్నారు వేద పండితులు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి విచ్చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ పూజా కార్యక్రమాలు కూడా
కొనసాగుతున్నాయి. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ శంఖచక్రధరం దేవం కిరీటాది విభూషితం అగ్నిమండల మధ్యస్థం ధ్యాయేత్యగ్ని తదః అగ్నిస్థం భగవంతం అర్ఘ్యగంధ పుష్పధూపదీప మధువర్కైరభ్యర్చయేత్. ఓం అర్ఘ్యమిరంగ్రహాణ స్వాహా. ఓం దివ్య శ్రీచందనమిరంగ్రహాణ స్వాహా. ఓం పుష్పమిరంగ్రహాణ స్వాహా. ఓం ధూపమిరంగ్రహాణ స్వాహా. ఓం దీపమిరంగ్రహాణ స్వాహా. ఓం మధుపర్కమిరంగ్రహాణ స్వాహా. ఓం సర్వోపచారాని మాంగ్రహాణ స్వాహా. ఓం ఆయాహ్యగ్నే భూర్భువస్సువ స్వాహా. ఓం త్వం దేవానాం బృహత్రజాతవేదో హుదాశన భగవంతం మామాహి గుంసే స్వాహా. ఓం ఉత్తిష్ఠ పురుష హరితపింగళదేహింద్రవిణం ప్రయచ్చ స్వాహా. ఓం పతనంజహ్యగ్నే భూర్భువస్సువ స్వాహా. తదః ఉత్తరపరిషేచనం కుర్యాత్. ఓం అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః యస్య స్మృత్యా జనామోక్త్యా తపోః క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యో వందేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్ధుదందమయా దేవ పరిపూర్ణం దదస్తు తే. అనేన గదా సంకల్పిత హోమేన భగవాన్ సర్వాత్మకః అగ్నిశ్చ శ్రీమన్నారాయణః ప్రీయతాం ఇత్యక్షతోదకం విసృజేత్. ఆసనాద్యంతపూర్ణాంతం హవనం యన్మయా కృతం ద్రవ్యహీనం క్రియాహీనం మంత్రహీనం భక్తికం తత్సర్వం క్షమ్యతాం దేవదీనం మామాత్మసాత్ కురు. యజ్ఞేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతు సాష్టాంగం ప్రణమ్య ప్రవరముచ్చరేత్. అందరూ కూడా యజ్ఞ భగవానుడికి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి నమస్కారం చేసి వారి యొక్క గోత్రనామాలను స్మరించండి. కుండస్థం భగవంతం బూరగవాగున అంతః ప్రావేశ్య హృత్పద్మగతం ధ్యాయేత్. ఓం భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయాసాదయ క్షమస్వ. ఓం హృత్తం భగవంతం మండలగతం ధ్యాయేత్. ఉద్వాసరేత్. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. యథాస్థానముద్వాసయామి. श्रुवन्निधाय पुरतः स्वस्य पार्श्वे विनिक्षिपेत्. उपयुक्तकुशान् सर्वान् हस्तेनादाय हस्तयुगेन उत्तराग्राणि बन्धयित्वा आज्यपात्रे मूलान् श्रुवगर्ते मध्यान् श्रुच्यग्रान् एवं त्रिवारं स्पर्शयित्वा विश्वरूप्याञ्जुहुजात्. ओम स्वाहा. परिधिदेवानुद्वासयेत्. ओम श्रीधराय नमः. ओम नृसिंहाय नमः. ओम हयग्रीवाय नमः. यथास्थानमुद्वासयामि. दक्षिणोत्तरपरिधिं मध्यमपरिधिं प्रणवेन उपस्पृशन् ओङ्कारम् परिधित्रगञ्जुहुजातों स्वाहा. आघारसमिधौ च उद्वासरेत्. ओं ब्रह्मग्नरे नमः. ओं ईशानाय नमः. यथास्थानमुद्वासयामि. प्रणीतपात्रं प्रादक्षिण्येन आत्मनोऽग्रे विन्यस्य तत्रस्थं वासुदेवमुद्वास्य हृत्पद्मगतं ध्यायेत्. प्रोक्ष्यनीजलमादागसेचदेत्. प्रणीताजले तज्जलेन पूर्वादिसोमान्तं संसिञ्चेत्. ओं प्राच्यान् दिशि वासुदेवो मार्जगदात्. प्रतीच्यान्दुषेम प्रद्युम्नो मार्जयितात्. उदीच्यान्दुषेम निरुद्धो मार्जयितात्. ऊर्ध्वायान्दुषि यज्ञसंवत्सरो उदातुरः महापुरुषो मार्जयितात्. पात्रमानयति रेत एवास्यां प्रजां ददाति. प्रजया हि मनुष्यः पूर्णः स्यं कृत्वा तिष्ठति. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా,
త్రివిక్రమ స్వామి యొక్క ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతోంది. ఈ వేళటితోటి ఆ కార్యక్రమం పూర్తిగా వస్తోంది. త్రివిక్రమ పెరుమాళ్ అని భగవంతుడి యొక్క అవతారాల్లో ఒక అవతారం. 5వ అవతారాన్ని వామన అవతారం అంటారు. 10 అవతారాలను లెక్క పెడుతుంటారు మన వాళ్ళు సామాన్యంగా. అవుట్ ఆఫ్ 10 వామన అవతారం ఈజ్ 5th అవతారం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, and then comes Vamana. But Vamana himself has taken a universal form which is called as Trivikrama. And probably most of us might have heard the story of this Lord Trivikrama. Vamana went to the court of Bali when he was celebrating a yagam. During the yagam, there is a rule. If anybody comes and asks for something, the one who does that should sanction that. So God himself has come there in the form of a beggar. You see, the grace of God is so great. He became a beggar. You know why? Bali and Indra both were brothers, and God gave them equal shares also to enjoy their property. Bali also was given some property and Indra also was given with some property. But Bali was not happy with the share that he got. And he was a kind of, Pahilwan also. He was a very powerful person. And because of that, he grabbed the wealth of Indra. Though he was a very, very great powermonger, but still he was a very charitable. Whoever comes to him and whatever they want, without any second thought, he used to give whatever they have asked for. He was such a kind of very, very, very charitable. Because he was having a great quality like giving away anything people asked, the Lord Narayana wanted to use that quality for his own cause. If it is like Ravana, who never cared for anything that people asked, Bali also would have been killed like Ravana or Hiranyakasipu or Hiranyaksha. But God doesn't want to kill people. He wants to teach lessons to people. At the same time, he wants them to flourish also. Bali Chakravarti, the king Bali, was having a quality of giving away anything that people asked. God thought, why can't I become a beggar and ask for the things? That is the grace of God. He accommodates himself to the other people's attitudes. Just like water. You have seen water, right? What is the nature of the water? Accommodating itself into the container wherever you keep it. If you drop the water into a glass, the water takes the shape of a glass. And if you keep that water in a vessel, it takes the shape of the vessel. And if you pour it on the floor, it just simply takes the shape of the floor. It never says, no, mine is this shape, I don't want to change. No rigidity at all.
This is the grace of God. So, what the quality is called, do you understand? It has a beautiful name for that quality called Rujutvam. Arjavam is called. Arjavam is accommodating himself to the needs of other people, to the attitudes of other people. It's called Arjavam. So, because of that Arjavam, God thought, when Bali is able to give anything to people, why can't I become a beggar and just ask for something? So that I need not hurt him. So he went to the Yajnasala of Bali, also was performing a yagam like this. So Lord went there just like a beggar and said, hey Bali, you are so great. I think you understand, if somebody comes to you and says, you are so great, and then you tear off your shirt because of the joy. So Bali also became like, he was not an exemption for that, you see. So Bali became double. Oh, my little boy, what do you want? He asked. Sir, I want very simple thing. No problem, just you can go and ask. Then he said, sir, please sanction me 3 feet of land according to my own foot. 3 feet of land according to my own foot. This is very important thing. People unnecessarily criticize the Lord, saying that, he showed something and measured with something else. Just like a business guy. While showing, he showed small foot, but while measuring, he measured with a bigger foot. Is this justifiable act? This is how people start questioning. But God is pretty innocent. God is very, very straightforward. That's why I said his quality is called Rujutvam. He never lies. He never does injustice to anybody. That's why very, very condition itself is like 3 feet of land according to my foot. And Bali asked, Are, you came to a monarch. See, you come to Rameshwar Rao like a great person and said, Rameshwar Rao garu, can you give me 1 rupee please? अरे मैं थोड़ा चाय पीऊँगा, एक 10 रुपए दे दीजिए महाराज. क्या ऐसा कोई पूछता है? अरे उनके लिए शर्म की बात होती है वैसा. आप पूछना. आप आएंगे पूछेंगे तो सर भुजा में 1 क्वार्टर दे दीजिए महाराज. पूछना. दूसरे जगह में नहीं. भुजा में 1 फ्लैट दे दीजिए महाराज. पूछना है. अरे जब आदमी के अनुसार पूछना तो होता है ना. You have to ask according to the status of the person, otherwise it's an insult to that person. Are you came to me, a great monarch, Bali Chakravarti, and you are asking for 3 feet. It's damn insult to me, he said. No, sir. Don't feel like that, sir. If you give 3 feet, that is 3 lokas to me. He did not lie. You understand? If you give 3 feet, I take it like 3 lokas. A little boy, you don't know how to speak also. You don't know how to ask also. Because begging is also an art. You understand? Begging also an art. Don't think the begging become easy. It's pretty difficult. Because when you beg something, you should not beg with others. Once you beg something from one person, you need not beg with others. That's how you have to get something from the other person. So, begging becomes an art by itself. And of course, our Lord knows it very well. So he said, if you give 3 feet of land, I consider it 3 worlds. A little boy, okay, that's okay. Whatever just you say, that's what I have to do, right? Come on, take these 3 feet. He brought the water, his wife brought the water.
And he started just, giving away 3 feet of land. But his guru is so great, Sukracharya. He was standing by and said, hey, you're being cheated. Don't sanction that. Don't give it. You'll be losing everything. Why, sir? Because you don't know what the guy came here to ask things. After all, he is Lakshmi Nadha. And he came in the guise of a beggar. Don't give. But Bali immediately responded and said, sir, if such a kind of great Lakshmi Pati comes and keeps his hand down and my hand goes up, what would be the better thing than that? That is the greatest thing I can achieve in the life. Let anything come, let anything go. I give this, that's it. Once I gave the word, I stand by the word. That's all. Even then, while he was dropping the water from the pot, the Sukracharya went into the pot in the other form and blocked the way. But Vamana was having a grass blade in his hand. And with that, just simply, as if he doesn't know anything, he poked inside, and that Sukracharya was inside. And because he just poked this grass blade into the canal, so he lost one of his eyes, Sukracharya. And then Mahabali gave away 3 feet of land, and the joy of Vamana knows no bounds. That's how he felt so happy. When we feel so happy, we will become double and triple. In Telugu, there is a beautiful expression, Abba, ubbi tabbibba ipoyadandi. Did you hear this? Ubbi tabbibba ipoyadandi. మన ఉబ్బడం అంతా అబద్ధాలు ఉబ్బడమే. మనకి లోపల ఒళ్ళు మండిపోతున్నా అంటాం మనం. ఏమండి? మనకి లోపల మండుతూ ఉంటుంది, కానీ ఎదుటి వాడిని చూసి అండి బాగున్నారా అంటాం మనం. మనకి లోపల అవతల వాడికి ఏదో జరిగితే నవ్వు వస్తూ ఉంటుంది, కానీ పైకి మాత్రం అయ్యో పాపం ఇలా అయిపోయిందండి, అయ్యో అలా అయిపోయిందండి అని పెద్ద సింపతి చూపిస్తాం. మనకంతాను లోపలోటే బయటకోటింది. We have no arjavam at all. But for him, the arjavam is so great. And so, he became really, really big, and where he spread all the worlds. With one, he spread this entire earth. And with the other, he spread the entire space and said, hey Bali, you gave 3 for me. I used only 2 so far. Where can I put the 3rd? How can I measure this? Then he said, Lord, I know who you are. Mine is gone now. We usually feel 2 things as ours. Mine is this building. Mine is this land. Mine is this world. Mine is this wealth. And we do some kind of puja, punaskaram, etc. and said, Swargam is mine, Vaikuntham is mine, and that is mine, Punyam, right? So 2 types of mine, in this world and in other worlds too. I measured both of them. Both of those things are under my control, you understand? Then where can I put the 3rd? Bali said, Lord, mine is gone, but I didn't go. It's very difficult. The capital I is pretty dangerous thing. I. Though he is a beggar, but the I becomes very, very capital, So that I also should be gone. Lord, put your foot on my head. Measure me too.
I should also become yours. I should not become capitalist. I should become your subservient. Lord felt so happy and measured him too. But the beauty is, he did not take away everything from him. He said, hey Bali, you need not do a joint business, just like our Rameshwar Rao garu. No joint business with anybody. Do anything on your own and prove yourself. Don't join Indra and share the property. That's not suitable to your nature. You should become always independent. So, I want you to be the ruler of a separate, independent planet called Rasatala. Go there. I will be your gatekeeper there. I will be your gatekeeper. Lord sent him to the Rasatala, made him the ruler of that, and he became his caretaker. That is the grace of God. While measuring, this is the form God has taken called Trivikrama. Vikrama is the measuring. He measured 3 feet. So he is called Trivikrama. That is the beautiful form coming here. He wants to make all of you as Mahabalis. You understand? He wants to make all of you, whoever will be here in this Bhuja, everybody should become Trivikrama. Everybody should become Mahabali. So you should possess a lot for which God has come here in the form of Trivikrama. And Dr. Rameshwar Rao, of course, he became Trivikrama already. But he wanted all of you to become like that, for which Lord is pretty gracious on all of us and is here in that form. Probably you might have seen yesterday the form of the Lord measuring the earth with one, measuring the space with the other. And there, at the foot of him, Mahabali, along with his wife, and also